రథసప్తమి రోజున ఆ పూజకు ఖచ్చితమైన సమయం కూడా, ఆ ముహూర్తం కూడా ఇదే. జిల్లేడు ఆకులతో స్నానం చేయడం, చిక్కుడు రథం వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం కూడా ఇదే. మానవాళికి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు. ఈ లోకానికి వెలుగును ఇస్తూ సమస్త జీవకోటికి మనుగడికి ఆయన కారణమవుతూ ఉంటాడు. అందుకే ఆయన్ని కనిపించే దేవుడిగా, దైవంగా ఆరాధిస్తూ ఉంటాం మనందరం కూడా. జనవరి 19వ తారీఖు నుండి మనకు మాఘమాసం ప్రారంభమైంది. ఈ మాసాన్నే సూర్యమాసంగా కూడా పిలుచుకుంటారు కొన్ని ప్రాంతాల్లో. ఈ మాఘమాసం ప్రారంభం నుంచి 7వ రోజున రథసప్తమిని ఎంతో వైభవంగా జరుపుకోవాలి. ఈ లెక్కన చూస్తే ఈ సంవత్సరం మాఘశుద్ధ సప్తమి 2026 జనవరి 25వ తేదీన ఆ రథసప్తమి వచ్చింది. పంచాంగాల ప్రకారం ఈరోజు తెల్లవారుజామునే 12:39 సప్తమి తిథి ప్రారంభమవుతుంది కనుక రాత్రి 11:10 ముగుస్తుంది. ఇక ఆ రోజు సూర్యోదయం ఉదయం 7:13 ప్రారంభమవుతుంది ఆ తిథి. అయితే ఈరోజు తెల్లవారుజామునే చేసే స్నానాలకు చాలా ప్రాశస్త్యం కూడా కలిగి ఉంది. ఆ స్నానాలను అరుణ స్నానంగా పిలుచుకోవాలి. ఈ అరుణ స్నానం చేయడానికి శుభ సమయం తెల్లవారుజామున 5:26 నుంచి 7:13 వరకు మనకు పండితులు నిర్ణయించారు. ఈ అరుణ స్నానాన్ని ఎవరైతే చేస్తారో వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఈ రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైన శక్తిని కలిగి ఉంటుంది. ఆ విధమైనటువంటి విశేషమైన రోజని కూడా పురాణాలలో చెప్పబడింది. అందుకే ఈరోజు అరుణోదయంతో చేసే స్నానాలు, జపాలు, ఆ సూర్య భగవానుడికి ఇచ్చే తర్పణాలు కోట్ల రెట్ల పుణ్యఫలాలను కూడా కలగజేస్తాయి భక్తులకు. రథసప్తమి రోజు చేసే నదీ స్నానానికి కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. ఈరోజు నదీ స్నాన సమయంలో 7 జిల్లేడు ఆకులను శిరస్సుపై, 1 భుజాలపై, 2 మోకాళ్ళపై, 2 పాదాలపై, అలా ఒకదానికొకటి అలా పాదాలపైన, శిరస్సుపైన ఉంచుకొని స్నానం చేయడం వల్ల శరీరంలోని కీలకమైన శక్తి కేంద్రాలు ఉత్తేజితం అవుతాయి. పాపాలు కూడా తొలగిపోతాయని కూడా పురాణాలలో చెప్పబడింది. అందుకే ఈ జిల్లేడు ఆకులే ఎందుకు అంటే సూర్యుడికి ఉన్న మరొక పేరే ఆర్క. ఆర్క అంటే జిల్లేడు ఆకులని సంస్కృతంలో ఆర్కపత్రంగా కూడా ఆ జిల్లేడు ఆకును పిలుచుకుంటూ ఉంటారు. ఆయుర్వేదంలో కూడా జిల్లేడుకు ఒక ప్రాముఖ్యతమైన స్థానం కలిగి ఉంది. సూర్యుడి కిరణాలలోని శక్తిని గ్రహించే గుణం ఈ జిల్లేడు ఆకులకు కలిగి ఉంటుంది. అందుకే ఈరోజు జిల్లేడు ఆకులకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఎవరికైతే నదీ స్నానం వీలు కాదో వారు కూడా స్నానం చేసేటప్పుడు ఇదే విధంగా చేసినట్టయితే ఎన్నో ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రథసప్తమి రోజు సూర్యుడి కిరణాలు పడే చోట ఒక పీఠంపై ఆ ఆదిత్యుడి ఫోటోను అక్కడే దగ్గర పెట్టుకొని చాలా ముఖ్యమైనది రథం తయారు చేయడం. దానికోసం చిక్కుడుకాయలు, పచ్చి కొబ్బరి పువ్వులతో రథాన్ని తయారు చేసుకోవాలి. పచ్చి పుల్లలు దొరకని వారు ఎండు పుల్లలను కూడా వాడుకోవచ్చు. ఇక సూర్యుడి ఫోటోను పలు రకాల పూలతో అలంకరించి దాని ముందు రథాన్ని పెట్టి ఆ సూర్యకిరణాల వెలుగులతో ఆవు పిడకలతో ఒక పొయ్యిలా చేసి వెలిగించి ఇత్తడి పాత్రలో ఆవు పాలతో పరమాన్నాన్ని తయారు చేసుకోవాలి. ఈరోజు సూర్యకిరణాల వెలుగుల్లో చేసిన ప్రసాదానికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది కూడా. అది పూజ చేసిన వారు స్వయంగా అనుభవించాల్సిందే. ఈ విధంగా పూజ చేసుకున్నట్టయితే సమస్త దోషాలు తొలగి ఎన్నో రకాలైన విజయాలు, శుభాలు కూడా కలుగుతాయి. అయితే రథసప్తమి ముందు రోజు నుండే ఉపవాసాన్ని ఉండి నేలపై పడుకోవాలి. గృహస్థులు బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి. ఈ రథసప్తమిని సూర్య భగవానుని జన్మదినంగా కూడా మనకు చెబుతూ ఉంటాయి పురాణాలు. ఈరోజు సూర్య భగవానుడు 7 గుర్రాలు పూచిన బంగారు రథంతో ఉత్తరం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని పురాణాలలో కూడా పేర్కొనబడింది. అందుకే ఈరోజు ఇచ్చే దానాలకు ఎంతో పుణ్యాన్ని సంపాదించి కూడా పెడతాయని కూడా చెప్తారు. అందుకే ఈ రథసప్తమి రోజు తమ శక్తి మేరకు బంగారం, వెండి,
రాగి వంటి లోహంతో ఆ రథమును చేయించి దానిలో సూర్యుని ప్రతిమను గురువులకు దానమిచ్చినట్టయితే ఎంతో శుభకరమని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా దానమిచ్చిన వారు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తలతూగుతారని కూడా పురాణాలలో చెప్పబడింది. ఈ రథసప్తమి రోజున సూర్య దేవాలయాల్లో వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా రథసప్తమి వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ పర్వదినం రోజున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారు సప్త వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు కూడా. ఈ ఉత్సవాలను తిరుమలలో రథసప్తమిని చిన్న బ్రహ్మోత్సవాలుగా కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఎవరైతే ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి. ఓం సూర్య భగవాన్ నమః.